దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో రహదారి దుస్థితిపై రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చెల్లాపూర్ వార్డులోని శ్మశాన వాటికకు వెళ్లే దారిలో చిన్నపాటి వర్షానికి రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. గుంతలు గుంతలుగా తయారవుతుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సమయంలో వాహనదారులు అవస్థలు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్తు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైనే వరి నాట్లు వేసి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రహదారి అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రోడ్డును బాగు చేసి రైతుల సమస్యను పరిష్కరించాలని సత్తు తిరుమల రెడ్డి రైతులు కోరారు. కార్యక్రమం ఉండాలి. ఈ గాలి చెప్తారు కానీ అధికారులకు దుర్గమగానే ఉన్నది కాదా ఇక తవ్వద్ద ఆయన మాట్లాడుతున్నారు ఆపిరి ఆయన మాస్తూనే ఉన్నా నాడు శ్మశాన వాటికకు పోయే తవ్వ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒక 500-600 మంది రైతులు ఈయన ప్రయాణం చేస్తుంటారు. శ్మశానం ఎవరైనా చనిపోయినట్టే శ్మశాన వాటికకు తీసుకుపోదామనంటే కూడా కనీసం పార్థివ దేహానికి సంబంధించినటువంటి రథం కూడా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ నుంచి శంకర్ నగర్ బూర్దిగుండ్ల మీదకి తొవ్వ డాంబర్ రోడ్ వేయిస్తా అన్న తొవ్వ ఇది. దయచేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ స్పందించి రైతులకు ఇబ్బంది వరి నాట్లు వేద్దామంటే మొన్న ఒక ఆటో బోర్ పడ్డది, బండ్ల మీదకి ఒక 4 ఇబ్బంది పడి అడ్డం పడ్డారు. వెంటనే తక్షణమే దీనికి చర్యలు తీసుకొని ఈ రోడ్డును బాగు చేయించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ రోడ్డు బాగు చేయించుకుంటామని చెప్పేసి మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.